ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పద్మవిభూషణ్ రామోజీరావు కన్నుమూత, సమిష్టిగానే నిర్ణయాలు, కలిసికట్టుగా ముందుకెళ్దాం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 12వ తేదీన ప్రమాణ స్వీకారం, నూతన సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ, చెత్త పన్ను వసూళ్ల నిలిపివేత, తాగునీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా, మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు వృత్తి నైపుణ్యంతో పనిచేయాలి, జస్టిస్ చంద్రచూడ్, అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్, యుద్ధభూమిలో అశ్వత్థామ, బరువు తగ్గాలనుకునే వారికి ఫుల్ మఖానా ఓ వరం. ఈరోజు వార్తల్ని చూద్దాం. పద్మవిభూషణ్ రామోజీరావు కన్నుమూత. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపూరిపాడులో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. బీఎస్సీ చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1961లో రమాదేవిని వివాహమాడారు. 1962లో మార్గదర్శిని ప్రారంభించారు. అదే ఆయన మొట్టమొదటి బిజినెస్. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. 1974లో ఈనాడును స్థాపించారు. ఫిలిం సిటీతో గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు. అనేక సినిమాలు నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించిన మీడియా టైకోన్ చెరుకూరి రామోజీరావు సేవలకు ఎన్నో పురస్కారాలు, డాక్టరేట్లు వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, యుద్ధ్వీర్ అవార్డు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు, బీడి గోయంక అవార్డు, 2016లో సాహిత్యం, విద్యా విభాగాల్లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తెచ్చిన దర్శకుడు రామోజీరావు మరణం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధి పట్ల రామోజీ చాలా మక్కువ చూపేవారు. ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం చాలాసార్లు లభించడం నా అదృష్టమన్నారు. ఈ క్లిష్ట సమయంలో రామోజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతిని ఎక్స్లో నివాళులర్పించారు. రామోజీరావు మృతిపై రాష్ట్రపతి ముర్ము, వెంకయ్య నాయుడు, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్, కేసీఆర్, కేటీఆర్, షర్మిల, రేవంత్ ఇంకా పలువురు సంతాపం తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం రామోజీరావు ఓ లెజెండ్ అని పేర్కొన్నారు. వారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ఆయన సంతాపాన్ని తెలియజేశారు. ఈనాడు పత్రికాధిపతి, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత, అదేవిధంగా నీతి నిజాయితీతో ఉన్నటువంటి గొప్ప వ్యాపారవేత్త అయినటువంటి రామోజీరావు గారి మృతి ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయనకి నాకున్న అనుబంధం 50 ఏళ్ళ నాటిది. ఈనాడు పత్రిక ప్రారంభించిన తొలి రోజుల నుంచి ఈనాటి వరకు వారితో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈనాడు పేపర్లో లైంగిక విజ్ఞానం చాలా అవసరం అని నా చేత సెక్స్ సైన్స్ ఆర్టికల్స్ని మొదట్లో వారానికి ఒకసారి, తర్వాత వారానికి 2 సార్లు చొప్పున వేసి లైంగిక విజ్ఞానాన్ని అందించడంలో ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఆయన అభ్యుదయవాది. అంతేకాకుండా మంచి కార్యదక్షత కలిగిన వ్యక్తి. ఎవరు త్రొక్కని బాటను తొక్కి దాంట్లో తనంటూ ఒక మార్క్ చూపించినట్టు మహానుభావుడు. ఒక రకంగా చెప్పాలంటే రామోజీరావు ఒక లెజెండ్.
ఆయన చేపట్టింది ఏదైనా సరే అది విజయం, అంతే, దానికి రెండో లేదు. ఒకరిగా చెప్పాలంటే అభ్యుదయానికి మారుపేరు రామోజీరావు గారు, కృషికి మారుపేరు రామోజీరావు గారు, సక్సెస్కి మారుపేరు రామోజీరావు గారు. రామోజీరావు గారు ఆయన ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా, ఎన్ని రకాల విషయాలు చేపట్టినా అన్నిటిలోనూ సామాజిక స్పృహ ఉంటుంది, అభ్యుదయం ఉంటుంది. ఆయన అక్షరానికి కూడా సామాజిక బాధ్యతని ఇచ్చిన వ్యక్తి. ఆయన సామాజిక బాధ్యత గుర్తించడమే కాదు, అక్షరానికి కూడా సామాజిక బాధ్యతని అన్వయించిన గొప్ప మేధావి రామోజీరావు గారు. ఆయనకి పద్మవిభూషణ అవి ఇచ్చారు, కానీ భారతరత్నకి తగిన వ్యక్తి. ఇప్పటికైనా సరే భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్న ఇచ్చి ఆయన గౌరవించాలని కోరుతున్నాను. ఆయన్ని కోల్పోవడం ఆంధ్రదేశానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఉన్న ఆంధ్రులందరికీ కూడా ఎంతో బాధాకరమైన విషయం. వారి మృతికి నాస్తి కేంద్రం తరపున, నా తరపున సానుభూతి తెలియజేస్తాను. సానుభూతి వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా నా సానుభూతి తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రామోజీరావు గారి బాటనే నడిచేవాళ్ళు. అంచేత రామోజీరావు గారి ఆశయాల్ని, ఆదర్శాల్ని కుటుంబ సభ్యులు, అలాగే ఈనాడు ఫ్యామిలీ అందరూ కూడా ముందుకు కొనసాగించాలని కోరుతున్నాను. మరొకసారి వారి మృతికి నా సంతాపన తెలియజేస్తాను. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ అక్కడి నుంచే సీఎస్కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా దిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఎందరో నివాళులర్పించడానికి ఫిలిం సిటీకి పయనమయ్యారు. సమిష్టిగానే నిర్ణయాలు, కలిసికట్టుగా ముందుకెళ్తాం ప్రధాని మోదీ. కేంద్రంలో మరోసారి కొలువు తీరబోతున్న ఎన్డీఏ సర్కారు అన్ని నిర్ణయాలను సమిష్టిగా తీసుకుంటుందని, అదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏకాభిప్రాయం కోసం తాను పాటుపడతానని, అధికారాన్ని పొందడానికి కాకుండా దేశమే ముందనే సూత్రానికి కట్టుబడిన సహజ సిద్ధ కూటమి తమదని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరమని, దేశాన్ని నడిపించడానికి మాత్రం ఏకాభిప్రాయం ఉండాలని అన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాలన్నదే తమ సిద్ధాంతమని వివరించారు. పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో కూటమి లోక్సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయన భాగస్వామ్య పక్షాల నేతలు, నూతన ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త సర్కారు ఎలా ఉండబోతోంది, తన దార్శనికత ఏమిటనేది వివరించారు. భాజపా లోక్సభ పక్ష నేతగా, భాజపా పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయన ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 12వ తేదీన ప్రమాణ స్వీకారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ సభ కూడా నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కూటమి నేతలు హాజరు కానున్నారు. వేదిక ఎక్కడనేది ఇంకా నిర్ణయించలేదు. పలువురు ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో 12 హెలీప్యాడ్లు, గ్యాలరీలు, రవాణా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది. సభ నిర్వహణ కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములను అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు పరిశీలించారు. ఐటీ పార్క్ వద్ద స్థలాలు అనుకూలంగా ఉన్నాయని, అక్కడైతే 1.5 లక్షల వరకు ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల నేతలు హాజరు కానున్న నేపథ్యంలో భద్రత, రవాణా, ప్రజలకు సౌకర్యాల పరంగా ఐటీ పార్క్ సమీపంలో స్థలాల్లో అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 8 ఎకరాల స్థలాన్ని పరిశీలించి అక్కడ ముళ్ల కంపలను తొలగించాలని నాయకులకు సూచించారు.
చంద్రబాబు తుది నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. నూతన సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సీఎస్గా నియమించినందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. చెత్త పన్ను వసూళ్ల నిలిపివేత. నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లు నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూలు చేయొద్దని పుర నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలనిచ్చారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లకు సూచించారు. మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు వృత్తి నైపుణ్యంతో పనిచేయాలి. జస్టిస్ చంద్రచూడ్. ప్రత్యామ్నాయ న్యాయ వేదికలుగా అవతరిస్తున్న మధ్యవర్తిత్వ న్యాయస్థానాలకు సమర్థమైన న్యాయ వ్యవస్థలుగా మలుచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు. వృత్తి నైపుణ్యంతో అవి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నేరముఠాల నియంత్రణలోకి అవి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. బ్రిటన్ సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్లో మాదిరిగా వ్యాపార మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు అన్ని దేశాల్లోనూ ఆవిర్భవించాలని అభిలషించారు. వ్యాపార వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ విధానం త్వరలోనే ప్రముఖ వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. భారత్లో ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు 2 ఏర్పాటయ్యాయని వెల్లడించారు. అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు సైతం ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఐఎస్ఎస్కు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం గంట కొట్టి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు. అక్కడే ఉన్న మరో 7 వ్యోమగాములను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ సంస్థ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ఐఎస్ఎస్లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యులాంటి వారిని సునీత పేర్కొన్నారు. సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోని మిగతా వ్యోమగాములతో కలిసి కొన్ని పరీక్షలు, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. తాగునీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా. నగరాలు పట్టణాల్లో తుప్పుపట్టిన పైపుల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్న మురుగునీరు మంచినీటిలో కలిసి తరచూ అతిసార కేసులు బయటపడుతున్న దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. విజయవాడలో ఇటీవల కలుషిత జలాల కారణంగా పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో తాగునీటిని పరీక్షిస్తే ఆందోళన కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఒక బోర్డు వద్ద సేకరించిన నీటిలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే క్లెబ్సియల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. దాని కారణంగా జ్వరం, విరోచనాలు, కంటి ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్లు బారిన పడే ప్రమాదం ఉంది. మరోవైపు హెడ్ వాటర్ వర్క్స్ క్లోరోస్కోప్ వద్ద రీడింగ్ చూసినప్పుడు 0.5 నుండి 1.0 ppm ఉంది. వాస్తవానికి ఇది 0.1 నుంచి 0.2 ppm ఉండాలి. అంటే ఇక్కడ ppm దాదాపు 10 ఎక్కువ ఉన్నట్లు. ఆ నీటిని తాగితే విరోచనాల బారిన పడతారు. గ్రీన్లాండ్ బ్యాక్ సైడ్ బోర్ల వద్ద నీటి నమూనాలు పరీక్షించినప్పుడు నైట్రేట్స్ ఉన్నట్లు తేలింది. కలుషిత నీటి ప్రభావం వెలుగులోకి వచ్చిన వెంటనే నగరపాలక అధికారులు నీటి నిల్వ పాయింట్లో అధిక మోతాదులో క్లోరిన్ను కలిపేశారు. అక్కడి నుంచి సేకరించిన నీటి నమూనాల పరీక్షల్లో వాస్తవాలు బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయని విషయం వెలుగులోకి వచ్చింది. నీటిలో పట్టిక అవసరమైన మోతాదులో కలపడం లేదని తేలింది. మొగల్రాజపురంలో నీరు రంగు మారినట్లు గుర్తించారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో అతిసార ఘటనలు వెలుగు చూసినందున మరెక్కడా అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ టి వెంకటేశ్వర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
నదిలో మునిగి రష్యాలో 4 భారతీయ వైద్య విద్యార్థులు మృతి. రష్యాలో విషాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన 4 వైద్య విద్యార్థులు ప్రమాదవశాత్తు వోల్ఖోవ్ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. 2 మృతదేహాలను వెలికితీగా మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. సెయింట్ పీటర్బర్గ్ సమీపంలోని యూరోస్లావ్ ది వైస్ నోవ్గోరోడ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు బుధవారం తమకు సమీపంలోని వోల్ఖోవ్ నది ఒడ్డుకు వాకింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో జారిపడింది. ఆమెను కాపాడేందుకు 4 విద్యార్థులు నదిలోకి దిగారు. ఈ ప్రయత్నంలో 3 విద్యార్థులు కొట్టుకుపోగా ఓ అమ్మాయిని స్థానికులు కాపాడారు. మృతులను మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన హర్షల్ అనంతరావు, జీషన్ పింజారి, జియా పింజారి, మాలిక్ మహమ్మద్ యూకబుల్గా గుర్తించారు. యుద్ధభూమిలో అశ్వత్థామ. ప్రభాస్, నాగ్ అశ్విన్ కలయికలో రూపొందిన బహుభాషా చిత్రం కల్కి 2898 AD విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా శుక్రవారం ఈ సినిమా నుంచి అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కొత్త లుక్ విడుదల చేశారు. అందులో ఆయన నుదుటిపై ఓ దివ్య రత్నాన్ని ధరించి చేతిలో ఓ అస్త్రం పట్టుకుని యుద్ధభూమిలో నిల్చొని కనిపించారు. ఆయన చుట్టూ కొందరు వ్యక్తులు నేలపై పడి ఉండగా తన వెనక ఓ చిత్రమైన భారీ వాహనం ఆగి ఉండటం ఆసక్తికరంగా ఉంది. వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ కథతో ముస్తాబైన ఈ చిత్రం ఈ నెల 27న థియేటర్లోకి రానుండగా ఈ నెల 10న ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఇందులో దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. బరువు తగ్గాలనుకునే వారికి ఫుల్ మఖానా ఓ వరం. ఫుల్ మఖానాలో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది. పైగా దీంట్లోని ప్రోటీన్లు, పీచు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ నట్స్లో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజు ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం, ఇతర ఉదర సంబంధ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి. మఖానాతో వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. ఇందులోని ఫ్లవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పైన ముడతల్ని, తెల్ల వెంట్రుకల్ని నివారిస్తాయి. చర్మానికి నిగారింపును తీసుకొస్తాయి. దీంట్లో అధికంగా ఉండే మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్స్ని అదుపులో ఉంచుతుంది. అధిక పొటాషియం, తక్కువ సోడియంతో ఉండే ఈ మఖానా రక్తపోటు ఉన్న వాళ్ళకి మంచి ఆహారం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహులు దీన్ని తినొచ్చని రకరకాల పరిశోధనలు చెబుతున్నాయి. మఖానా తింటే ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. అందుకు కారణం దీంట్లో ఉండే అధిక కాల్షియమే. కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజు తీసుకుంటే ఎంతో మంచిది. దీంట్లో ఎక్కువగా లభించే బి విటమిన్ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యానికి మఖానా ఎంతో మేలు చేస్తుంది. యాంగ్జైటీ, కుంగుబాటు, నిద్రలేమి లాంటి వాటిని ఇది దూరం చేస్తుందట. అంతేకాదు దీనిలోని రకరకాల పోషకాలు ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో, మగవారిలో సంతానోత్పత్తిని పెంచడంలో, శరీరంలోని వ్యర్థాలని బయటకు పంపడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. రోజు కమ్మని కాఫీనో, టీకో జతగా ఏవో ఒక స్నాక్స్ బదులు ఈ ఫ్యాక్స్ నట్స్ను ఎంచుకోండి. అటు రుచిని, ఇటు పోషకాలని అందివ్వండి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రేపే మోదీ పట్టాభిషేకం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రధానిగా 3వసారి ప్రమాణం చేయనున్నారు. హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు. దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాజాలో ఆగనే మృత్యుఘోష. మరో 21 మంది పాలస్తీనియన్లు మృతి. T20 ప్రపంచ కప్లో నేడు న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్,
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. ఐర్లాండ్కు కెనడా షాక్. 12 పరుగుల తేడాతో కెనడా జయబేరి. సమిష్టిగా దెబ్బతీసిన బౌలర్లు. స్కాట్లాండ్ బోనీ. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో స్కాట్లాండ్ తొలి విజయం నమోదు చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో స్కాట్లాండ్ 5 వికెట్ల తేడాతో నమీబియాపై నెగ్గింది. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్లోకి అలక్రాజ్. సెమీస్లో రెండో ర్యాంకర్ సిన్నర్పై గెలుపు. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్. స్వియాటెక్ వర్సెస్ జాస్మిన్. సాయంత్రం 6:30 నుంచి. క్వార్టర్ ఫైనల్లో సహజ. అమెరికాలో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల W75 టోర్నీలో తెలంగాణ అమ్మాయి సహజ ఆమలపల్లి క్వార్టర్ ఫైనల్కు చేరింది. షూటర్ స్విఫ్ట్ కౌర్కు కాంస్యం. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత్కు 2వ పతకం లభించింది. మ్యూనిక్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో స్విఫ్ట్ కౌర్ సామ్రా కాంస్య పతకం సొంతం చేసుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.